నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. కొంత పర్సనల్గా వెళ్ళారు. ఎప్పట్లాగా పర్సనల్గా వెళ్తూనే కొంత ఘాటు పెంచిన పరిస్థితి. మ్యారేజ్ ఇస్తారని గతంలో ఒకసారి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించి 3-4 సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చే అలవాటు ఉంది ఈయన. ఇప్పుడు అధికారం అప్పగిస్తే ఇలాంటి వాళ్ళకి మన ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని కూడా కామెంట్ చేశారు. అంటే ఇది వ్యక్తిగత హననం, అది మంచి పద్ధతి కాదు. 151 సీట్లు మీకు ఇచ్చింది, 22 మంది ఎంపీలు ఇచ్చింది ప్రజలను పాలించమని, ప్రజల సమస్యలు తెలుసుకోమని, ప్రజలకు కావాల్సింది ఏదో ఇవ్వమని. అంతేగాని మీరు రాష్ట్రాన్ని అట్లా పక్కన వదిలేసేసి పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఆయనతో ఎందుకు అంత భయం? మాట్లాడితే ప్రతి సభలో మీరు గమనించారు, ఇది 4వ సభ పవన్ తిడతాం. వాడి పెంచి ముందు 4 పిల్లలు అన్నాడు, కరెక్షన్ చేసుకున్నాడు, 3 భార్యలు అన్నాడు, లేని పిల్లని కూడా 4వ భార్య అని చెప్పి తీసుకొచ్చాడు. తన మంత్రుల చేత కూడా తిట్టేస్తున్నారు. తిట్టిన వాళ్ళకి పోస్టులు పెరిగిపోతున్నాయి, ప్రాధాన్యత ప్రక్రమంలో మంత్రులు పదవి ఇస్తున్నాడు. ఇక ఈయన బాధ్యత తీసుకున్నాడు. ఎప్పుడైతే పొత్తు పడవకూడదని ఈ ప్రయత్నం, ఇస్తారు దత్తపుత్రుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మ్యారేజ్ ఇస్తారు. ఒకటే వలి గారు, అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి పర్సనల్ వెళ్ళటం ఇంకా పెరిగిపోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలకు కావాల్సింది ఇది కాదు కదా. వలి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ భార్య అయినా మొదటి భార్య కాడి నుంచి ఇప్పుడు 3వ భార్య ఉన్నారు. ఏ భార్య అయినా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల అని మీకు ఏమన్నా రిప్రజెంటేషన్, మీకు కానీ మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డీజీపీ కానీ ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చిందా? మహిళల హక్కుకు భంగం కలిగిందని ఏదో వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ ఉన్నారు కదా, స్పందిస్తుంటారు ఎప్పుడు, ఆమెకి ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు కదా. ఎందుకు ఇది ప్రజలకు కావాలా? 5 కోట్ల మంది ప్రజలకు ఏం కావాలా? ఆకాంక్ష రాజధాని కావాలా? స్పెషల్ స్టేటస్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి, లేకపోతే పోలవరం పూర్తి చేయండి, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపండి, తీర ప్రాంతం ఉంది, ఇండస్ట్రీస్ తీసుకురండి. ఇది హోందాగా ఉండాలా? నెక్స్ట్ ఆ పాయింట్ రాష్ట్రానికి ఉపయోగపడే విషయం ఏది ప్రస్తావించకుండా ఏది లేదు కదండి. ప్రజాస్వామ్యంలో వాక్చాతుర్యం, మనిషి మాట్లాడే స్వేచ్ఛ మీకైనా నాకైనా ఉంటుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీక్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ప్రపంచంలో అనేక దేశాల్లో కంటే భారతదేశంలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఉంది కదా అని చెప్పి నోరు అదుపు దాటి మాట్లాడితే ప్రజలు అది తీసుకోవట్లా. ప్రజలకు అది కావాలి. ఆయన వ్యక్తిగతం, అది ఆయన వ్యక్తిగతం అని చాలాసార్లు చెప్పాడు. మీకు అది వ్యక్తిగతం తప్పితే ఇంకేమీ కనపట్లేదు వలి గారు. ఒక్కటి సార్, గొడ్డలి వేటితో బాబాయిని చంపిన జగన్ అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి మీ మీద. సాక్షాత్తు మీరు, మీ భార్య భారతి గారు అవినాష్ రెడ్డి ద్వారా చేపించారనేది. ఈ ఆరోపణలు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయా? ఫస్ట్ పాయింట్. 2, ప్రకృతి రమణీయతకు మారిపోయిన విశాఖ ఋషికొండలు బోడిగుండులాగా కరిగించి 400 కోట్ల విలాసమైన భవనాలు నిర్మించుకున్నారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఈ ఆరోపణలు ఉన్నాయా? మీద లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి మీ మీద మరకున్నది. దాదాపు అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం మీ మీద 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ రోజైనా లక్షల కోట్లు చేశాడని ఈడీ దాదాపు 47,000 కోట్లు అటాచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి. ఏ రోజున ఈడీ కేసులు ఎదుర్కొన్నాడా పవన్ కళ్యాణ్? ఏ రోజున మీలాగా 1,00,000 కోట్లు ఏమన్నా తీసుకున్నాడా? లేకపోతే కోడి కత్తి కేసు ఒకటి ఉంది, అది ఎప్పుడు కూడా వజ్రాయుధంలాగా ఉపయోగించుకుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు కోడి కత్తి కేసు ఏందో అవన్నీ కూడా ఎలక్షన్కి ఉపయోగించుకొని ఎలక్షన్లో వచ్చారు. ఆ కోడి కత్తి కేసులు ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయా? లేకపోతే మీరు చేసే ప్రతి పని కూడా ఎట్లా ఉండాలి? మీకు మీ సొంత సిస్టర్నే మీకు ఆపోజిట్గా రేపు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ అవుతుందంటే, జగనన్న వదిలిన బాణం అని చెప్పిన ఆమె నీ మీదకే బాణంగా వస్తుందంటే, అంటే మీరు ఏదో మీలో లోపం ఉన్నట్టా లేదా ప్రజల్లో ఉన్నట్టా? మీరు ఇన్ని ఆరోపణలు మీ మీద ఉండి ఆయన మీద ఒక కేసు కూడా లేదు. మీ మీద 35 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఈ 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో. మరి అది పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ఉందా? లేకపోతే బెయిల్ మీదే కాదు, వేరే కంట్రీకి వెళ్ళాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన ముఖ్యమంత్రి మీరే. అది పవన్ కళ్యాణ్ మీద ఏమైనా ఉందా? ఎందుకు ఆయన వ్యక్తిగతంగా చేస్తారు? ఇది ప్రజలు కోరుకోట్లా. ఇలా మీరు మాట్లాడటం వల్ల మీరు మరీ దిగజారుడు లాగా ఉంటుంది. మీకు ఓట్లు పర్సెంటేజ్ తగ్గిపోతుంది తప్పితే ఇంకోటి లేదు. మీరు వై నాట్ 175 వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఎందుకు వ్యక్తిగత అన్నం చేయటం? ఆయన మీకు పోటీ కాదే అంటున్నారు. ఎందుకు చేస్తున్నారు టార్గెట్ అంటే ఒకటి, చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారు. ఈ వెనక బలమైన సమాజ వర్గం కాపులు ఉన్నారు. ఈ ఓట్లు కనుక పోలరైజేషన్ అయితే ఆయనకున్న 40%, ఈయనకు 22% అయితే 62 పెరిగిపోయింది. 38కి నాకు కన్ఫర్మ్ అయిపోయింది.
నేను అధికారంలో కోల్పోయే అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ తప్పితే వేరే ఏం కనపట్లేదు. పూర్తిగా భయపడిపోయి భయంతోనే ఈ మాటలు అంటే ఏంటి, ఆయన వెనకున్న బడుగు బలహీన వర్గాలు 80% సప్రెస్డ్ గ్రూప్స్ మార్పు కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేసే వాళ్ళంతా కోపంతో ఉంటారు. నాకు కావాల్సింది ప్రజలు ఏ పథకాలు వస్తున్నాయా అందినయా లేదా చూస్తారు తప్పితే ఆయన వివాహాలు దేనికండి మాట్లాడితే ఇది తప్పితే ఇది ప్రజలు స్వీకరిస్తారంటే ప్రజలు స్వీకరించే పరిస్థితి. అంటే కొంతమంది ఆయనతో విభేదించి బయటకు వచ్చేసి జనసేనలో చేరుతున్నారు కదా, ఆ అక్కస్తో చాలామంది చేరుతున్నారు. మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు కూడా మిమ్మల్ని నుంచి వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఈ రోజు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు. అసలు మీరు వైనాట్ 170 అయినప్పుడు మీకు దాదాపు మంత్రుల్ని అక్కడ మేకతోటి సుచరిత మాజీ హోమ్ మినిస్టర్ ఆమెని పత్తిపాటి నుంచి తాడికొండ మార్చేశారు, తర్వాత ఆదిమూలపు సురేష్ని మార్చేశారు, మేరుగు నాగార్జున వేమూరు నుంచి అక్కడ సంతనోత్తరపాటు మార్చారు. తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఆమె విడతల రజని మీ గురించి ఎప్పుడు బాగా చెప్తుంది కదా మీ సోదరి, చిలకలూరుపేట నుంచి ఎందుకు గుంటూరు వెస్ట్కి మార్చారు. చివరికి మార్గాన్ని భరత్ అని చెప్పి ఆయన ఎంపీ రాజమండ్రి, ఆయన కాకినాడ రాజమండ్రి రూరల్ పోటీ చేపిస్తున్నాడు. లేకపోతే ఇంకో వేణుగోపాల్ అని ఆయన, అందరు మంత్రులు కూడా మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తే ఎందుకు ఇంత అభద్రతా భావం. ఒకవైపు మల్లులు ఎమ్మెల్యేలు మీ మాటింటల్లా పదవులు జారిపోతూ ఉన్నారు, ఒకవైపు ఎమ్మెల్సీలు కూడా జనసేనలో జారుతున్నారు. ఇవన్నీ ఇది తట్టుకోలేక మాట్లాడుతున్నారు ఏందో తెలియదు. ఫ్రస్ట్రేషన్ అంటే ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ సార్. ఇది 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 ప్రజలు విశ్వసించరు. ఒకప్పుడు కత్తి మహేష్ మాట్లాడేవాడు. కత్తి మహేష్ సరే ఇక్కడ మన ముందు లేడనుకోండి, ఆయన పాపం యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఒక రోజా గారు మాజీ ఇప్పుడు మంత్రివర్యులు, లేకపోతే కేసినేని నాని, కొడాలి నాని, ఇంకొకళ్ళు, ఇటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడు, చివరికి మీరు కూడా మాట్లాడితే అది ప్రజలు విశ్వసించరు కదండి. వలి గారు ప్రజాస్వామ్యం అంటే హుందాగా ఉండాలి, ప్రజల సమస్యలు చెప్పాలి. కానీ పద్దాగలు వ్యక్తిగతంగా వెళ్తే ఆయనకి మైలేజ్ పెరిగి తప్పితే ఆయన ఏమన్నాడు, వ్యక్తిగతంగా నా మీద వస్తే నేను చూసుకుంటా, నేను ఏదేదో పడతా, ప్రజల కోసం ఉన్నాను, మీరు టెంప్ట్ గురవుద్దని క్యాడర్ని ఆయన సమయంతో వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా మీరు అది పద్ధతి కాదు కదా. చాలామంది మేధావులు ఇంటలెక్చువల్ కూడా ఆలోచన వచ్చింది, ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే సంక్షేమం పక్కన పెడితే, అంటే రాష్ట్ర అభివృద్ధికి, అంటే రోడ్ల విషయంలో ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేస్తున్నారు, పరిశ్రమలు రావట్లేదని విమర్శలు చేస్తున్నాం. సో వీటికి ధీటుగా బదులు చెప్పాల్సింది పోయి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతే కదండి. ఇప్పుడు నువ్వు సెంట్రల్ నుంచి తీసుకొస్తున్నావు, కాగ్ని ఏదో రూపాయలు 1,00,000 కోట్ల రూపాయల పైనే వేరే పథకాలు డైవర్ట్ చేశారంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇంకో 6 లక్షల కోట్లు యాడ్ చేశారంటున్నారు. ఇప్పుడు 8.5 లక్షల కోట్లు అప్పు అయింది. ఎందుకు అయింది? ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతున్నారు, జాబ్ క్యాలెండర్ ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోతున్నారు? ఎందుకు 22 మంది ఎంపీలు ఇచ్చండి, 20 మంది ఎంపీలు ఇస్తే మేము మెడలు ఉంచుతాం సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, ఎందుకు మెడలు ఉంచలేకపోతున్నారు? ఇవన్నీ ఇది ప్రజలు ఎదుర్కొంటున్నాయి. కానీ జాబ్ కావాలంటున్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు కథనకు గురైంది, వాళ్ళు ఇండస్ట్రీస్ కావాలంటున్నారు. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలు తేలేవు, మీరు ఇండస్ట్రీస్ తేలేరు. మద్యపాన నిషేధం అని మద్యపానం నిషేధించి మద్యం వేర్లైపోతుంది. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ సార్. ఇది ప్రజల్ని ఏంటంటే భీమవరంలో సపోజు మళ్ళా భీమవరం నుంచే పోటీ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఓడించమనండి, పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన తిట్టి ఆ ఎమ్మెల్యే కావచ్చు, గ్రంథి కావచ్చు. ఇప్పుడు అదే భీమవరం సభలో మీరు మాట్లాడారు, భీమవరంలో నెక్స్ట్ ఓడించమనండి, అఖండ మెజార్టీతో అక్కడ 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అనేది గ్రాస్ రూట్లో ప్రజలు చెప్తున్నారు. మరి అది గోదావరి జిల్లాలో వాళ్ళకి కూడా పౌరుషం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా వెనక సమాజ వర్గాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. పొద్దాకలు ఈయనేంట్రా బాబు మా నాయకుడు తిడుతున్నారనే బాధ ఉంటుంది కదా. ఇవన్నీ ఓటు రూపంలో రేపు చెప్పే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.